వారం రోజుల నుండి అసలు ఒక్క చేప కూడా పడట్లే. హాయ్ హలో అందరికి నమస్తే. అసలు ఏమైందో గానీ వారం రోజుల నుండి తిరగని చెరువు లేదు, తిరగని వాగు లేదు. ప్రతి రోజు చేపలకు పోయి బండి పెట్రోల్ అయిపోతుంది గానీ ఇంట్లో కూర మాత్రం ఉడకలే. ఇంట్లో ఫిషింగ్ నేర్చుకునేటప్పుడు వద్దంటే కొర్రమేండ్లు అటాక్ చేసేవి. ఇప్పుడు ఒక్క అటాక్ వచ్చిన పట్టి సంచిలో వేసుకుందామంటే ఇంకో గిట్లా అంటున్నాయి. నువ్వు బొమ్మ కాపు దేనికి వచ్చి మమ్మల్ని పడి తెంగలని చూస్తున్నాను. అవన్నీ దేంగరాడా. అందుకే ఈ రోజన్న బండి పెట్రోల్ మిలిగిద్దామని మన ఇంటి దగ్గర ఉన్న లొకేషన్ లోనే ఫిషింగ్ కి వెళ్తే ఈ రోజు కూడా అంతా ఉత్తదే అయింది. ఇదంతా ఎందుకు గిట్ల అవుతుందని బాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది మామ నరదిష్టి తగిలిందని. అవును మామ నేను చెప్పేది నిజమే. ఈ మధ్య ఎవరు చూడు నన్ను తీసుకుపో నేను వస్తా, నన్ను తీసుకుపో నేను వస్తా అంటున్నారు. దగ్గరోలే కాకుండా ఫోన్ కూడా చేసి మరీ అడుగుతున్నారు. మామ మీ కొర్రమేను కావాలంటే ఒకటి ఇస్తా, కానీ నేను వస్తా అని మాత్రం అనకండి మామ. కొర్రమేను కూర తినక నోరంతా సప్పగా అయిపోయింది మామ. దీనికి తోడు నిన్న వాగులకు చేపలకు పోతే మనకున్నది ఒకే ఒక్క పాత ఫోను, అది కూడా పోయి వాగుల పడ్డది. అప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఏం కాలేదు జస్ట్ అద్దం పగిలింది అంతే. తీరా ఇంటికి వచ్చినాక లైవ్ పెడదామని కెమెరా ఓపెన్ చేస్తే ఇదిగో గిట్ల వస్తుంది కెమెరా. దీని తల్లి దిష్టి గట్టినే తగిలింది మామ. అందుకే దీనికి ఒక పెద్ద ప్లాన్ వేసిన మామ. రేపు నల్ల కోడిని తెచ్చి నరదిష్టి, నాగదోషం, లొట్టపీసు, మాషపత్రని 3 సుట్లు గిరగిర తిప్పి ఆ నల్ల కోడిని మళ్ళీ నేనే వండుకొని తింటా. ఎట్లుంది ప్లాను? సరే మామ ఉంటా మళ్ళా.